వచ్చిన విపత్తు గాలి వానలతో తిరుమలపాలెం మండలంలోని తెట్టెలపాడు గ్రామంలో మొక్కజొన్న చేను తీరా చేతికొచ్చే అందొచ్చిన టయానికి నేల కొరిగింది. దీంతో రైతులు తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నారు. వాళ్ళు మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరేం పేరు? నా పేరు దొంతగా వెంకటేశ్వర్లు అండి. మాది తెట్లపాడు గ్రామం, తిరుమలపాలెం మండలం. మేము కౌలు తీసుకొని 3 ఎకరాలు సాగు చేసాము. మొదటి నుంచి కూడా నీళ్ళ కొరత ఉంది. నీళ్ళ కొరత వల్ల అట్లా తట్టుకొని కోతులు, విపరీతమైన కోతులు మా ఊళ్ళో అసలు తట్టుకోలేని పరిస్థితుల్లో కూడా ఇప్పటి వరకు 3 నెలలు కాపాడుకుంటూ వచ్చినాం. ఇంకా 4 రోజులు అయితే పంట చేతికి వచ్చే టైంలో గాలి వాన వచ్చి మొత్తం కింద పడిపోయింది. కింద పడిపోయేది సగం నష్టం జరిగింది. పెట్టుబడి ఒక 40-50 వేలు ఎకరానికి వచ్చేసింది. ఇప్పుడు కూలి ఇరవాలంటే దీన్ని మొత్తం సాగు చేసి ఇచ్చిన ఇరవాలంటే 10,000 అయినా కూలీలు వచ్చే పరిస్థితి లేదు. అదే మిషన్తో అయితే నిలబడి ఉంటే. మీరు ఎన్ని ఎకరాలు వేసారు? 3 ఎకరాలు వేసానండి. మీరు కౌలండి, కౌలు భూమి. 20,000 కౌలు పెట్టి కౌలు తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని సాగు చేసేసరికి ఇప్పుడు 40-50 వేల రూపాయలు ఖర్చు వచ్చింది. ఇప్పుడు కోయడానికే 4,000తో అయిపోయేది. కూలీలు కాడికి వచ్చేసరికి 10,000 అడుగుతున్నారు. ఈ 10,000 అవి తీస్తే మొత్తం తీస్తే అసలు మాకు రూపాయి వచ్చే పరిస్థితి లేదు. మొత్తం అప్పు తెచ్చి పెట్టాం. రేపు మా చేతి నుంచి పడేటట్టుంది. వదిలిపెట్టుకోలేక చేయలేక ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు మాకు గవర్నమెంట్ ఏమైనా సాయం చేయాలని కోరుతున్నాం. మా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు. ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన మంత్రిగా ఉన్నాడు. మొన్న మా ఊరు వచ్చిండు. కనీసం రోడ్డు అమ్మితే దీన్ని చూడకుండా కూడా వెళ్ళిపోయిండు. ఇట్లా చేస్తే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం గవర్నమెంట్? ప్రతి రైతులకి అది చేసినా ఇది చేసినా అంటాడు. ఏది లేదు. మాకు తీరని నష్టం జరిగింది. ఈ నష్టానికి నష్టపరిహారం కట్టాలని కోరుతాను. అన్న, మీ పేరేంట? నా పేరు పోట్ల వెంకటేశ్వర్లు అండి. ఎన్ని ఎకరాలు వేసి? నేను 3 ఎకరాలు వేసిన. కౌలా సొంత? అన్న అది కూడా మొత్తం పడ్డది. దానికి పెట్టుబడి ఎకరానికి 30 నుంచి 40 వేలు ఖర్చు వచ్చింది మొత్తం టోటల్గా. ఇప్పుడు కింద పడితే పరిస్థితిలో కోయటానికి కూడా రావట్లేదు. ఎవరు మిషన్ రమ్మన్నా కూడా కోయలేమన్న పరిస్థితి ఉంది. ఏం చేయాలని కూడా అర్థమయ్యే పరిస్థితి లేదు. టోటల్గా మాకేందో రుణమాఫీ పడలేదు, ప్లస్ ఈ రైతు బంధువు పడలేదు. నేల కొరిగి ఎన్ని రోజులు అయింది? నేల కొరికి 20 రోజులు. మొన్న అకాల వర్షం వచ్చిందిగా, మొన్న 20 రోజులు అయింది. మరి అధికారులకు వాళ్ళకి ఏమన్నా తెలియపరిచారు? అధికారులు చెప్పినాం, అసలు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు వాళ్ళు. నిన్న సీతారామరెడ్డి శ్రీనివాసరెడ్డి వచ్చినప్పుడు ఏవోకి చెప్పినాం, ఆయన కూడా పట్టించుకోలేదు. వస్తామన్నారు, ఇంతవరకు సభ్యులేదు. ఇంతవరకు అది పరిస్థితి. ఇది మాకు కూలీలు వచ్చే పరిస్థితి లేదు, మిషన్లు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు మంత్రులు, 2 మంత్రులు, 3 మంత్రులు ఉన్నాయి మనకి ఖమ్మం జిల్లాకి. ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. అంటే వాన గాలి బీభత్సం సృష్టించి వేసిన మొక్కజొన్న సుమారు 40-50 ఎకరాల వరకు ఈ తెట్టెలపాడు గ్రామంలో నష్టం చవిచూసిందని రైతులు తీవ్ర ఆందోళన ఉన్నారు. వారిని ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు మంత్రి తుమ్మల, వ్యవసాయ శాఖ మంత్రి కూడా దీనిపై మమ్మల్ని ఆదుకోవాలి, మాకు పూర్తి నష్టం జరిగింది, ఇది పూర్తిగా కౌలుకే తీసుకొని దీన్ని సాగు చేసినాం, తీరా అంటే చేతికొచ్చే పంట ఇలా మాకు నష్టం చూపింది, దీనిపై వెంటనే కొంచెం అధికారులు వాళ్ళు అప్రమత్తమై మాకు తగు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. కెమెరామెన్ నరేష్తో వెంకన్న, క్యూ న్యూస్, పాలేరు.